ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల రామగుండం నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గోదావరికని గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పార్టీ నాయకునిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన రామ్మూర్తి నాయుడు మృతి ఆ నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షిస్తూ ఘన నివాళులు అర్పించారు. ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు గారికి ఘనంగా రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. నారా రామ్మూర్తి నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ పక్షాన గెలుపొందినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా వారు చేసినటువంటి ఎన్నో సేవలు మరవరానివి. వారికి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. నియోజక కార్యకర్తలు, మహిళలు అందరూ హాజరై నారా రామ్మూర్తి నాయుడు గారికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి మహా వ్యక్తి. అటువంటి వారికి వారి ఆత్మ శాంతించాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగంటి దామోదర్ రెడ్డి, గుండబోయిన ఓదెలు, బెక్కం రవీందర్, నరెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, బండారి శ్రవంతి, రామగిరి రాజేశ్వరి, కామెర రాజబాబు, సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు.